అనేక శిఖరాలతో ఉన్న శ్రీహరి నివాసమైన తిరుమలగిరి 7 కొండలుగా ఉంది. శేషాచలం, నీలాద్రి, గరుడాచలం, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఒకసారి వాయుదేవుడికి ఆదిశేషుడికి పోటీ ఏర్పడిన సందర్భంలో ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉన్న ఆదిశేషుడిని వాయువు కదిలించి స్వర్ణముఖి నదీ తీరంలో దించాడు. అదే శేషాచలం. పాములను చంపిన దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేస్తున్న గరుత్మంతుణ్ణి కొండగా మారమని విష్ణుమూర్తి ఆదేశించాడు. అదే గరుడాద్రి. వైకుంఠం నుంచి గరుత్మంతుడు తెచ్చిన క్రీడా పర్వతం వెంకటాద్రి. సకల పాపాలను పోగొట్టేది కాబట్టి వెంకటాద్రి. నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండ కనుక నారాయణాద్రి. శివుడితోటి యుద్ధం చేసి ఓడిపోయిన వృషభుడు అనే రాక్షసుని కోరిక మేరకు అతని పేరు మీద వెలిసిన కొండ వృషభాద్రి. ధర్మ బుద్ధిని కలిగించేది, ధర్మ నిలయమైనది వృషాద్రి. నీలాంబరి అనే భక్తురాలు స్వామివారికి మొట్టమొదటిగా తలనీలాలు సమర్పించింది కాబట్టి ఆమె పేరు మీదుగా ఏర్పడిన కొండ నీలాద్రి. అంజనాదేవి తపస్సు చేసిన కొండ కాబట్టి అంజనాద్రి. ఈ విధంగా పేర్లు వచ్చాయి. వీటన్నిటిలోకి వెంకటాద్రి ప్రసిద్ధమైన పేరు. వెంకటాద్రితో సమానమైన స్థానం ఈ లోకంలో ఇంకొకటి లేదు. వెంకటాద్రి వైకుంఠంలో మహావిష్ణువు యొక్క క్రీడా పర్వతం. వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించి నీటిలో నుంచి మొట్టమొదట పైకి తీసుకుని వచ్చింది ఈ వెంకటాద్రినే. ఆదిశేషుడికి 5 పడగలని, 7 పడగలని, 1000 పడగలని రకరకాల లెక్కలు ఉన్నాయి. 10,000 శేషుల పడగలతో కూడుకున్నదిగా వెంకటాద్రిని అన్నమయ్య వర్ణించాడు. ఇక్కడ 10,000 అంటే అపరిమితమైన సంఖ్యకు సంకేతం. ప్రతి అర్ధరాత్రి స్వామివారిని దేవతలు సందర్శించుకుంటారు. అందుకే రాత్రిపూట తలుపులు మూసే సమయంలో స్వామివారి దగ్గర నీటితో నిండిన ఒక బంగారు పాత్రను ఉంచుతారు. తలుపులు మూసి వెళతారు. ఒక్కొక్కసారి తెల్లవారేసరికి ఈ బంగారు పాత్రలోని నీరు సగం తరిగిపోయి ఉంటాయి. దానిని తీర్థంగా ఉదయం గ్రహిస్తారు. అందుకే వెంకటగిరి బ్రహ్మాది దేవతలకు అపురూపమైనది. కనకాబ్ది అని ఈ కొండకు మరో పేరు కూడా ఉంది. ఆదిశంకరాచార్యుల వారు ఈ కొండకు వచ్చిన సందర్భంలో శ్రీచక్రాన్ని స్వామివారి మూర్తి కింద, ధనాకర్షక యంత్రాన్ని హుండీ కింద స్థాపించారు. స్వామివారి సంపద ఎంత ఉందో సరిగ్గా లెక్క పెట్టడం ఎవరి వల్ల కావడం లేదు. తొండమాన్ చక్రవర్తి కట్టించిన గర్భగుడిని ఆనంద నిలయం అంటారు.